కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గుమ్మడి ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 2, వెన్న 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు. గుమ్మడికాయ ముక్కలను ఉడికించి పేస్ట్ లా చేసి తయారు చేసి పెట్టేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వెన్న. అవునండి. ఓకే, వెన్న వేసి వదిలేకుండా మొత్తం స్ప్రెడ్ చేస్తారు, ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఓకే, దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, అలాగే దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా గుమ్మడి ముక్కలు, అది పేస్ట్. సో ఇది వేసేసుకోవాలి, ఉడికించి గ్రైండ్ చేసుకుంటా పేస్ట్. అవును. ఓకే, ఎంతండి ఒక 1 మినిట్ అలా వేస్తే సరిపోతుంది, అంటే పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన కొంచెం. ఫైన్. సో ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలండి. ఓకే, అంటే 1 కప్పు గుమ్మడి పేస్ట్ కి 1 కప్పు పాలు. అది పాలు వాళ్ళ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీ సో తీసుకోవచ్చు. చిక్కగా కావాల్సిన వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, పలుచగా కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అలా అంటారా? ఎస్. ఓకే, అలాగే కొద్దిగా నీళ్ళు కూడా వేస్తున్నాను. ఓకే, కొద్దిగా పంచదార, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి. అంటే మనం దీంట్లో ఆ దాల్చిన చెక్క తర్వాత లవంగాలు కూడా వేసాం కదా, సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దీంట్లోకి సూప్లోకి రావాలి. ఈలోపు కారం చూసేద్దామా? క్యారెట్ ఇస్తారా? ఓకే, సో దీంతో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను, జింజర్ ఫ్లవర్. క్యారెట్ తో ఫ్లవర్. ఓకే, ఓకే, పీల్ చేసేసాను ముందుగానే. ఓకే, సో ఇలా బేస్ తీసేస్తాం. ఓకే, ఎక్కడైతే బేస్ తీసానో దానిపైనే ఒక పల్చటి లేయర్ ఓపెన్ చేసి అలాగే వదిలేస్తాం. ఓకే, సో ఇలా బెండ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా బేస్ తీయాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అలాగే మళ్ళీ పీల్ చేసి వదిలేయడం. ఓకే, సో ఇలా ఈ పై వరకు చేసేసుకోవాలి. ఓకే, చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు తెలుస్తుంది ఎంత కష్టం అనేది కొంచెం. ఎస్. సో ఇది క్యారెట్ లో కానీ లేదా రాడిష్ లో కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో కంప్లీట్ గా పై వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే కదండి? అవునండి. ఓకే, సో మెథడ్ సేమ్ అండి. అలా పీస్ తీసేసేయాలి, దానిపైన ఒక లేయర్ ఓపెన్ చేయాలి. ఓకే, కొంచెం జాగ్రత్త, అంటే ఈ మనం ఓపెన్ చేసేవి ఏదైతే ఉందో లేయర్ పల్చగా వస్తే మనం వాటర్లో వేసినప్పుడు బాగా విచ్చుకుంటుంది. ఓకే, ఓకే, వావ్. సో ఇలా వస్తుంది. ఓకే, దీంట్లో కూడా కట్టేసుకుందాం బౌల్లోకి. అలాగే చివరగా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ కొద్దిగా మధ్యలో వేసేసుకుని మనం. ఓకే, సో మనం సూప్ తీసుకునేప్పుడు మిక్స్ చేసి తీసేసుకుంటే చాలా బాగుంటుంది. వావ్. ఓకే, గుమ్మడి సూప్ రెడీ అండి. ఓకే, వేడి వేడి గుమ్మడి సూప్ రెడీ.